అమ్మా ఏమైంది? చెప్పు. ఎందుకు డల్లుగున్నా అట్లా చెప్పు. అమ్మా ఏంది అసలు ఎందుకు డల్లుగున్నావు చెప్పవా నాకు? ప్లీజ్ చెప్పవా నాకు? ఓయ్ పిల్ల ఎందుకు అలాగలాగా చేస్తుంది కాబట్టి ఈరోజు అయితే ఈ పిల్లకి గిఫ్ట్ ఇద్దాం. ఏం గిఫ్ట్ ఇద్దామో నాకు కూడా తెలియదు, చూద్దాం. ఏం గిఫ్ట్ మా బర్త్డే అయితే కన్నాను. స్టాప్ చేసి నా బర్త్డే అయితే ఏం గిఫ్ట్ అయితే మా మమ్మీ అలాగా చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈరోజు అయితే ఆమెని పనబెట్టేసి ఇంకా ఆమెని పనుకోమని చెప్తా. లేవు కొంచెం సేపు పనుకోసన్నా, గిఫ్ట్ ఇస్తా, పనుకో, అలాగనే అనుకో. ఈరోజు అయితే గిఫ్ట్ ఇచ్చేసింది కాబట్టి మంచిది. సరేలే, ఆ పిల్ల అనుకుంది కాబట్టి ఆ పిల్లకి తెలియదు ఏం విషయం ఉంటే ఆమె పడుతుడి. ఆమె పిల్లకి పిచ్చ పిల్ల. సరేలే ఇంకా బాయ్. అమ్మయ్య, ఈరోజు ఈ పిల్లకి డ్రెస్ గిఫ్ట్ కొనేసాను. షాపింగ్కి వెళ్ళేసి డ్రెస్ చూడండి, ఇది కూడా మంచి డ్రెస్ కొనిపించాను. సేమ్ సైజ్, ఈ పిల్ల సైజే. ఈ పిల్ల అయితే పనుకుంది కాబట్టి ఈ డ్రెస్ గిఫ్ట్ ఇచ్చేద్దాము. ఆమె బర్త్డే కాబట్టి ఆమెకు తెలియదు. ఇంతకుముందంతా ఇది కదా, నిజమే. డ్రెస్ బాగుంది కదా. పిల్ల డ్రెస్ రోజు కొత్త కొత్తవే వేస్తాయి, ఎందుకంటే అందరు చూసి ఆశపడిపోతారని. ఇంకా మరి సరే, ఇంకా మరి చేస్తలే, గిఫ్ట్ ఇచ్చేసేసి ఇచ్చేద్దాం. బర్త్డే అని చేసేసిన. హ్యాపీ బర్త్డే తల్లి, తీసుకో. ఏయ్ హ్యాపీ బర్త్డే, గిఫ్ట్, నీ గిఫ్ట్, నీ గిఫ్ట్. చూడు ఎంత ఆశపడిపోతుందో. అయితే ఆ పిల్ల క్యూట్ బాగుంది, క్యూట్ ఉంది పాప. సరే ఆ రూమ్లో చేంజ్ చేసుకొని వస్తుంది. సరే ఒకసారి బయటికి రా. వావ్, సో క్యూట్, ఐఎమ్ సో క్యూట్. బాగుంది. బాయ్ చెప్పు. బాయ్.